ఆరిలోవా హెల్త్ సిటీలోని మెడ్సీ ఆసుపత్రిలో అధునాతన మిస్సో రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత మిస్సో రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ద్వారా కీళ్ల మార్పిడి, ప్రధానంగా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలలో ఖచ్చితత్వం సాధ్యమవుతుంది. రోగి శస్త్రచికిత్స అనంతరం వేగంగా కోలుకుంటాడు. మెడ్సీ హాస్పిటల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నాయి. అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రమాణాలతో వైద్యాన్ని అందిస్తూ ఎంతోమంది ప్రాణాలను వైద్యులు కాపాడుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అధునాతన వైద్యాన్ని అందిస్తున్నారు. ఆరిలో హెల్త్ సిటీలోని మెడ్సీ ఆసుపత్రిలో అధునాతన మిస్సో రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. అధునాతన ఆప్టికల్ ట్రాకింగ్, 6 యాక్సెస్ రోబోటిక్ ఆర్మ్తో కూడిన ఈ సాంకేతికత ద్వారా రోగికి అనుగుణంగా శస్త్రచికిత్సను ప్రణాళిక చేయడంతో పాటు సబ్ మిల్లీమీటర్ స్థాయిలో కూడా ఖచ్చితత్వంలో ప్రక్రియ నిర్వహించవచ్చు. దీంతో కీళ్ల అమరికలో ఖచ్చితత్వం, చిన్న కోతలు, తక్కువ కణజాల నష్టం, సమస్యల ప్రమాదం తగ్గడం, ఆపరేషన్ అనంతరం వేగంగా కోలుకోవడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అధునాతన రోబోటిక్ శస్త్రచికిత్స సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మిస్సో రోబోటిక్ సర్జరీ సిస్టమ్ను ఆసుపత్రిలో తీసుకొచ్చామని మెడ్సీ హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ నిపుణులు డాక్టర్ BVRN వర్మ తెలిపారు. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలో రియల్ టైం ప్లానింగ్, రోగి శరీర నిర్మాణానికి అనుగుణంగా ఇంప్లాంట్ అమరిక సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సిస్టమ్ పనితీరును వివరించారు. నమస్తే అండి, నేను డాక్టర్ BVRN వర్మ, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. నేను స్పెషలైజ్డ్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్స్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్. మా హాస్పిటల్ మెడ్సీ హాస్పిటల్లో మేము కొత్తగా రోబోటిక్ సర్జరీని ఆవిష్కరించాం. ఇది చాలా లేటెస్ట్గా అడ్వాన్స్డ్ రీప్లేస్మెంట్ మెషిను, మోస్ట్ సొఫిస్టికేటెడ్ అండ్ లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్తో మేము ఈ మధ్యనే లాంచ్ చేసాం. నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది యూజువల్గా మన అందరం చేసేది మోకాలు బాగా అరిగిపోయిన వాళ్ళకి చేస్తున్నాం. గత 30-40 ఏళ్ళ నుంచి సాధారణ కంటే కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్స్, జిగ్ బేస్డ్ రీప్లేస్మెంట్స్ చేస్తున్నాం. సో దాన్ని మేము 90% యాక్యురసీతో చేస్తూ ఉంటాం. కానీ రోబోటిక్ సర్జరీకి వచ్చేసరికి టోటల్ డిఫరెంట్ బాల్ గేమ్. రోబోటిక్ సర్జరీ అనేది CT బేస్డ్ ఫిలిమ్స్తోని, అంటే పేషెంట్కి పైన పెల్విస్ దగ్గర నుంచి, నడుం దగ్గర నుంచి పాదాల వరకు CT స్కాన్ తీస్తాం. అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క బాడీ విధానం ఉంటుంది. సో దానివల్ల మనకి ప్రెసిషన్ కానీ, పొజిషనింగ్ కానీ, యాక్యురసీ కానీ మారుతూ ఉంటుంది. కన్వెన్షనల్ అయితే ఒకలాగా ఉంటుంది. రోబోటిక్ వచ్చేసరికి ఈ CT బేస్ తీసుకోవటం వల్ల అది మేము ఈ మెషిన్కి మేము ఫీడ్ చేస్తాం. ఈ మెషిన్ CT గైడెడ్ మెషిన్ అనమాట. అది ఈ మెషిన్ మేము ఏం చేస్తామంటే ల్యాప్టాప్ మీద మీ సాఫ్ట్వేర్తో దాన్ని డిజైన్ చేసుకుంటాం. సో దీంట్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి స్టేషన్, దీని మీద మేము డిజైన్ చేసుకుని, ఇదేమో నావిగేషన్, ఇది రోబోటిక్ మిషన్. సో మేము దీన్ని ఫీడ్ చేసిన తర్వాత మేము కూడా పేషెంట్ని ఆన్ ద టేబుల్ మేము నావిగేషన్ ఫీడ్ చేస్తూ ఉంటాం. నావిగేషన్ దానికి బోన్ పాయింట్స్ని దానికి ఫీడ్ చేసిన తర్వాత అది మేము ఆల్రెడీ CT ఫీల్డ్స్ ఇచ్చిన ఉంటుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాల్కులేట్ చేసుకుంటుంది. ఎంత బోన్ కట్ చేయాలి, ఎక్కువ కట్ చేయాలా, తక్కువ కట్ చేయాలా, అమరిక ఉంటుంది. బోన్ మీద స్టీల్ ఎలాగా అమర్చాలి, పొజిషనింగ్ ఏ డిగ్రీస్లో ఉండాలి, ఎంత మిల్లీమీటర్లో అది 100% యాక్యురసీ ఇస్తుంది. దీనివల్ల లాంగివిటీ ఆఫ్ ది ఇంప్లాంట్ పెరుగుద్ది. యూజువల్గా 10-12 ఏళ్ళు అంటాం, కానీ దీన్ని రోబోటిక్ చేయటం వల్ల మీకు ఇంకొక 5 years 10 years కూడా పెరుగుతుంది. యంగ్ పేషెంట్స్లో అయితే 30 years కూడా ఉండొచ్చు. ప్లస్ షార్ట్ స్టే, ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు. బ్లడ్ లాస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చిన్న ఇన్సిషన్తో నీ రీప్లేస్మెంట్ చేస్తాం. దానివల్ల రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది పేషెంట్కి. సో దీనివల్ల హీ కెన్ గో వర్క్కి వెళ్ళటానికి చాలా ఈజీగా 3 weeks 4 weeksలో హీ కెన్ గో బ్యాక్ టు వర్క్. రొటీన్గా డ్రైవింగ్ చేసుకోవచ్చు, వాకింగ్ వెళ్ళొచ్చు, గేమ్స్ ఆడచ్చు. సో దీనివల్ల మనకు ప్రెసిషన్ మెయిన్ రోబోటిక్ అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రెసిషన్, యాక్యురసీ అండ్
మోర్ థింగ్ అలైన్మెంట్ ఆఫ్ ది ఇంప్లాంట్ ఆన్ ది బోన్ ఇన్ కంపేర్డ్ టు ది నార్మల్గా మీరు రొటీన్గా రోబోటిక్ చేసిన దానికి రోబోటిక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది పేషెంట్ తెలియదు, అది రోబో సాఫ్ట్వేర్ మీద మేము చేసి చూస్తే మాకు తెలుస్తుంది. అది మెడ్సీ హాస్పిటల్ అనేది 108 బెడ్ హాస్పిటల్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్స్, ఆపరేషన్ థియేటర్స్, రూమ్స్, నర్సింగ్ సర్వీసెస్ దగ్గర నుంచి, ఐసీయూ సర్వీసెస్ నుంచి, ఎనెస్థీషియా సర్వీసెస్ దగ్గర నుంచి, మా దగ్గర ఆర్థోపెడిక్స్లో కూడా రోబోటిక్ సర్జరీ చేస్తాం, రోబోటిక్ హిప్స్ చేస్తాం, నావిగేషన్ సర్జరీస్ చేస్తాం, ఆర్థ్రోస్కోపిక్ రీహాబిలిటేషన్ ఉంది, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్, స్పైన్స్ ఎండోస్కోపిక్ సర్జరీస్ ఇవి కూడా మా దగ్గర ఉన్నాయి. వీటితో పాటు ఆర్థోపెడిక్స్ పేషెంట్స్ యూజువల్గా అరుగుదల ఉన్న పేషెంట్స్ అందరూ కూడా ఓల్డ్ ఏజ్ పీపులే ఉంటారు. సో మాకు బాగా అడ్వాంటేజ్ అంటే మాకు ఇన్హౌస్గా కార్డియాలజిస్ట్ ఉన్నారు, ఇన్హౌస్గా మంచి ఎనస్థిస్టులు ఉన్నారు, ఓటీ స్టాఫ్ ఉన్నారు, నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. దీనికి ఎనస్థిషియా ఫిజిషియన్స్, న్యూరో ఫిజిషియన్స్ అంటే అలీడ్ కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి కానీ. సో రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సర్జరీ చేసిన ఈరోజు రోబోటిక్ సర్జరీ యూజువల్గా కన్వెన్షనల్ ఏం చేస్తామంటే కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ మార్నింగ్ చేస్తే నేను నెక్స్ట్ డే వరకు నడిపించను. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ మార్నింగ్ చేయగలిగితే పేషెంట్ కొంచెం సహకరిస్తే ఈవినింగే మేము నడిపించేస్తామండి. సో దానివల్ల ఏంటంటే మనం ఎంత తొందరగా భూమి మీద కాలు పెట్టడం వల్ల పేషెంట్కి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో అది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోట్. విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆసుపత్రి వ్యవస్థాపకురాలు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి శిరీషారాణి అన్నారు. మెడ్సీ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ప్రమాణాలతో అన్ని విభాగాల్లో వైద్యాన్ని అందిస్తున్నారు.